ఈ మహాలయ అమావాస్య రోజు నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి కదా. శక్తిమాత స్వరూపాలలో ఈ బతుకమ్మ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? అమ్మవారిని అర్చించే క్రమంలో ఆ రూపాన్ని 96 కోణాలతో ఉండేటటువంటి శ్రీచక్రారాధన శ్రేష్టం. వసంత ఋతువులో చైత్ర నవరాత్రులు ఏ విధంగా ప్రాశస్త్యం కలిగి ఉన్నాయో, రామచంద్రమూర్తిని అర్చించేటటువంటి క్రమంలో శ్యామలాదేవిని ఆరాధన చేస్తామో, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా దుర్గా నవరాత్రుల పేరిట అమ్మవారినే స్తోత్రం చేస్తూ ఉంటాం. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం చంద్ర సంబంధంగా ఉండే ఈ 2 నక్షత్రాల మధ్య కాలమే శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకం. ఒకవైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ హస్త శ్రవణం మధ్యలోనే. స్వామి శ్రవణ నక్షత్ర సంజాతుడిగా పురాణం అభివర్ణిస్తుంది. మరొక పక్కన శాక్తేయ ఉపాసనలలో, జానపదుల ఉపాసనలలో రెండింటా కూడా సమాన ప్రతిపత్తితో ఇచ్ఛా క్రియ జ్ఞాన శక్త్యాత్మకంగా ఉండేటటువంటి ఆ జగదంబను శ్రీచక్ర ఆరాధన సాధకులు నిర్వహిస్తే, బతుకమ్మ రూపంలో జానపదులు నిర్వహిస్తారు. రెండింటి అంతరార్థం ఒక్కటే. శక్తి స్వరూపంగా హస్త నక్షత్రం, శక్తి స్వరూపంగా శ్రవణ నక్షత్రం కనుక శక్తి రూపంగా ఉండేటటువంటి మహిళామూర్తిని సాధికారతగా అమ్మవారిని స్మరించే నిమిత్తమే ఈ నవరాత్రులలో దైవాన్ని జగదంబగా స్మరించడం. ఇది అంతరార్థం.